మంత్రాలు నిరేకారు మంత్రాలు నిత్యమైన పేరంటాలు ఆలన మీద పెద్దమ్మ కాచులు కలుగుతున్నాయి పెదమాదేవి ఏ బాలన మీద మాయమ్మ ప్రమదలు ఏ సంతానము కాదమా దేవుడా ఎంత చింతామణి చెందుతున్నారా పెదమాదేవి ఏ కడతలు జోగించుతున్నది మీ అత్త పెదమాదేవి ఈడొచ్చిన బియ్యమా ఎందుకు సాయా గోరొచ్చిన బియ్యమా కొమరగిరి మల్లమ్మ ఓలిమ నరసమ్మ ఓలిమ ఎల్లమ్మ పాలసాగర తల్లి పందుములు ఎరినమ్మ గుడ్డి మీద పోరమ కొండ గుమ్మడోలు గురమ్మ ఎన్నిల గజ్జి మీద ఎరినమ్మ రాయి గోరల గజ్జి మీద గోపమ్మ రాయి ఏ మందగ పెద్దదానా మచిరి గట్టు సంవత్సరానికి పెద్దదారు ఏ చల్లా సీతమ్మ 12 మంది పట్టుమా దేవుళ్ళని పిలిచింది వలపల తిరిగినారు బంధుమ చేసినారు సాపులు తిరిగినారు దండ ప్రమాణికమ చేసి భరతచ్చినారు తిరుగుతున్నారు పాదానికి మొక్కుతున్నారు అమ్మా ఓ పెదమాదేవి మమ్మల్ని పిలిచిన కారణాలు చెప్పమన్నారా 12 మంది ఏమిటి కారణాలు కాదు నేను నోములు లోసుకున్నాను ఎముడి పాలు పోసాను కొన్ని నోములు లోసినాను కొండల పాలు పోసాను కొండ మీద దైవాలు కొనేడుకున్నాను నాకు ధనమ చెల్లిపోయిందా తిరుమతి నాకు బాగా తొలగలేదా గంగా నాకు భాగ్యాలు కలగలేదా రాజులు చెల్లెలు రాజులు చేజోడు కొల రాజులు చెల్లెలు గోపకి శ్రీ వంటి మరదలు ఉన్నది అమ్మా మరదల కుమరమ్మను తీసుకొని మాయమ్మ అలాగే ఒకటిగా 12 మంది పట్టుమాదేవులు కూడా కుమరమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నీ పెద్దదిని పెదమాదేవి మట్టుకు నేను రమ్మని మమ్మల్ని పంపించినాడు అలాగనా అయ్యా ఏ కట్టుకున్న బట్టలతో కుమరమ్మ కట్టుకుళ్ళు బట్టలతో కారణాటకలతో వాళ్ళ తిరిగితన్నాడు కుమరమ్మ మంత్రమ చేసినాడు సాపులు తిరిగినాడు దండ ప్రమాణికమ చేసినాడు పరదచ్చినాడు తిరుగుతున్నాడు పాదానికి మొక్కింది అమ్మా వదినమ్మ నన్ను పిలిచిన కారణాలు మాయమ్మ అలాగిన మట్టుకు కుమరమ్మ కూడా నన్ను పిలిచిన కారణం ఏమిటమ్మా వదినమ్మా అని అడుగుతున్నాడు మరేమిటి కాదు మరదలా ఎన్ని నోములు వస్తున్నాను ఎముల పాలు పోసాను కొన్ని నోములు వస్తున్నాను కొండల పాలు పోసాను కొండ మీద దైవాలు కొనేడుకున్నాను నాకు బాధలు తొలగలేదు భాగ్యాలు కలగలేదు జన్మ చెల్లిపోయింది కానీ జన్మ తీరలేదు అమ్మా ఆనాడు మట్టుకు మీ అమ్మ వలంబ్రీదేవి ఏమేమి నోములు వస్తు మిమ్మల్ని కన్నాదు మీ అమ్మ నోసిన నోములు ఏమిటో ఉంటే అది చెప్పినట్టుగైతే అమ్మా నోములు పెదమాలి మరదలా నా నోములు చెప్పమంటమా శ్రీరామ రామ ఏ పెద్దల్లో నోములే మా వదిన పెద్దల్లో నోములు పెద్దలకు మాలిము పిన్నలకేమి తెలుసును ఆ అమ్మనోసిన నోములు నాకు తెలియవన్నది లేదమ్మా ఏ పవిత్రమైన నోముల్లోసి మీ అమ్మ మిమ్మల్ని కన్నారు మీ అమ్మనోసిన నోములు మట్టుకు చెప్పన్నారు అలాగనా వదినమ్మ ఆనాడు మా అమ్మ ఇంటి దేవుని నోములు నొయ్యలేదు ఇంటి దేవుని నోములు లోసినట్టుగైతే నీకు పాపాలు కలుగు భాగ్యాలు కలుగునని సలాగిన పెదమాదేవికి చెబుతున్నది కుమరమ్మ ఒకప్పుడు మట్టుగా బసమదేవుడి పూజలు రోసినట్టుగైతే నీకు పాపాలు తొలగు భాగ్యాలు కలుగునేమో అన్నది అలాగనా అయినా నా బసమదేవుడి పూజలు గాయాలు ఎలాగిన పువ్వులు ఉండాలా రామా రామా ఊరు ఊరు ఒప్పర్లు పిలిపించి తన్నాను పెదమా దేవలాగన నల్ల
రేవల తెల్లగా దున్నించుతున్నది, తెల్ల రేవల నల్లగా దున్నించుతున్నది. 5 తోటి కోడళ్ళు 5 పువ్వుల తోటలేస్తున్నారు మాయమ్మా. పెదమాదేవి పేరు పెట్టించినది పేరు మల్లె తోట, నలు నాకు దేవి పేరు పెట్టించున్నది నల్ల మల్లె తోట. పొయ్యి నాకు దేవి పేరు పెట్టించినది ఎర్ర మల్లె తోట. ఓళ్ళు నాకు దేవి పేరు పెట్టించినది పొత్తుళ్ళు మల్లె తోట. నా సిరిదేవి పేరు పెట్టా సిరిమల్లె తోట. 5 తోటి గోడలు అమ్మా అలా తోటలే అత్తలా మీ అత్తలా గంగాయి. 4 తోటి గోడలకి రోజుకు ఒక్కసారి నీరు కట్టమని రోజుకు ఒక్కసారి గొప్పదవ్వమంటున్నారు. తోట మాలేరుతో చెప్పుతున్నది. బసమదేవుడి పూజలకు వెళ్ళాలా, రోజుకు ముమ్మాట గొప్ప తవ్వి రోజుకొక్కసారి మట్టుగా రోజుకు ముమ్మాట మట్టుగా నీరు కట్టమన్నది పెద్దమాదేవి తోటకి. 4 తోటకోడల తోటకు కూడా అలాగే రోజుకి అలాగే ఒక్కసారి గొప్పు ఒక్కసారి నీరు కట్టమని తోట మాలేరుతో చెప్తున్నది. నాయన అలా 4 తోటకోడల తోటలా వేల పువ్వులు పోతున్నాయా. 4 తోటకోడల తోటల పువ్వులు పోతున్నాయి, కాయలు కాస్తున్నాయి. పెదమాదేవి తోట మట్టుగా అయినా ఒక పువ్వైన పుయ్యలేదా గంగో. నా గాలి వల్ల తోటలా దేవుడా ఏ గాథ నుంచి తన్నాయా. గాలి వల్ల తోట గాదరించుతున్నది, సినికి వల్ల తోట సీత కమ్మినారు, కొంచెం వల్ల తోట మామిడి కొనలు వేస్తున్నారు. మళ్ళీ మొదలెట్టినారు పట్నానోళ్ళు కుక్కులు పగయినారు. నాకు శుక్రవారం కావాలా గంగా. నీకు ధనంజీ గురువుని కట్టినాము, మేము కొత్త కావు పెట్టి కొంటున్నాము, మాకు సరదా కొంటానని మీనాగే ఆలు ఆనందం పడి ఉన్నారు. నా కొరత కావులు అవుతున్నాయా. నేనెక్కడుంటుండగా ఇంకా ఎవరిలో పెట్టి పాడించింది మంతే. ధనంజీ పలాగా మారిపోన్నాడు, పాడుతున్నాడు, కోడు దొంగ అయిపోన్నాడు అంటున్నాడు. అమ్మా నీకు గుండమంతాదే మాయమ్మా. శ్రీరామ రామ అలాగ పెదమాదేవి తోట గాలి వల్ల తోట గాదరించినది, సినికి వల్ల తోట సీత కమ్మినది, మంచు వల్ల తోట మామిడి కొనలు వేసింది. ఊడుకోని వేసి తోట ఒకంతరానికి పెరిగిపోయింది. ఒక పువ్వైనా పోయలేదు, ఒక కాయైనా కాయలేదు. ఏమిటిది పెదమాదేవికి నేనేమి సమాధానం చెప్పి నన్నాడా తోట. 5 తోటి గోడలు 5 తోటి గోడలు తోటల పరిష్కారాలకు బయలుదేరుతున్నారు. అలాగని కూడా అయినా అలా కొన్నడ నీళ్ళల్లా వేల కొంకాలు గడిపినారా. కొండల నీళ్ళల్లో కొంకాలు కలిపినారు, కొంకాలు దానాలు కుదిరికి చేసినారు. బండిని నీళ్ళల్లో పన్నీరు కలిపినారు, పన్నీరు దానాలు పదిరికి చేసి గోపుల్లో దానాలు కుటుంబాలకు బారినాయి, దానాలు గొంగలకు బారినాయి. అది దాగొడ్డు దానాలా అలాగే పట్టు పరంపరాలు చీరలు కట్టినారు. పచ్చదన్న పట్టుకున్న 10 మంది భోగిలు, వెంటదన్న పట్టుకున్న 1000 మంది భోగిలు, పాలికీకి 12 మంది భోగిలు తీసుకొని అలాగే కూడా నా బయలుదేరుతున్నారా తోట. శ్రీరామ రామ అలాగే మట్టుకు 4 తోటి 5 తోటి కొడలు అలాగే మట్టుకు తోటలో పరిష్కారాలకు బయలుదేరారు. అయినా పెదమాదేవి పాలికీ మట్టుకు ముందలు వస్తున్నది. 4 తోటి కొడల పాలికీలు వెనకత్తలు వస్తున్నాయి. అమ్మా మీరేమి చేయదు మాయమ్మా. పెదమాదేవి తోటకి పెదమాదేవి పాలికి తిరుగుతున్నది, ఎరినాకదేవి తోటకి ఎరినాకదేవి పాలికి తిరుగుతున్నది, నరునాకదేవి తోటకి నరునాకదేవి పాలికి తిరిగింది, ఓళ్ళాకదేవి తోటకి పోళ్ళాకదేవి పాలికి వెళ్ళింది, శ్రీదేవి తోటకి శ్రీదేవి పాలికి. ఏ పెదమాదేవి పాలిగా గంగా మీ అత్తగారు నా పాలికి ఎలాగ తిరుగుతున్నారు మాయమ్మ. తోట చుట్టూరు మమ్మాట 3 సార్లు తిరిగింది. తోటలో మట్టుగా గాలి వల్ల తోట
వారికి ఆదరించినది శనికి వల్ల తోట చేత కంపినది మంచు వల్ల తోట మామిడి కొనలేసి అయినా ఏ ఊడి కొనలేసి తోట ఎంత పాపార్థులాగా దేవుడా నన్ను ఎందుకు పుట్టించిన అంత మాదా పెదమాలి ఎంత దుర్మార్గిరాల్లో నన్ను ఎందుకు పెట్టించినావు దేవుడా ఎంత పాపాత్రాల్లో ఎందుకు పుట్టించావు కుటుంబంలోన హార జలమైన పుట్టిన పోదు అడవిలో ఒక వృక్షమై పుడితే పళ్ళు కాయలు కాసి పిట్ట చింతలు అందువల్ల నాకు కొంత మోచి వచ్చును భగవంతుడా అని అన్నమ్మ రాగాలు అలవసెక్కించుతున్నది హలకల కన్నీరు కడతలు చెక్కించుతున్నది వాను శరీర వల్ల వలవాస్తున్నది మహాదేవి అమ్మా ఓ గంగా నేనేమి లేదు మాయమ్మా ఎలాగైనా చోకించుతో మగంగా నా యాడ జలమైన పుట్టిన బదులు అయ్యా నా అడవిలో ఒక రాయ ఇప్పుడు తేను అలా శోధించి తోదించి తిరగల పాపికైన కొడుతును నాకందువల్ల ఇది కొంత మోచి వచ్చును భగవంతుడా అలాగే ఒకటి ఆడజలమైన పుట్టిన బదులు అడవిలో ఒక ముసురు సిట్ అయి పుడితే మానవులైనా నన్ను ముట్టుకోబోదురు అందువల్ల కొంత మోచి వచ్చును అని అన్నమ్మ రాగా అలవసగించుతున్నది కలకల కన్నీరు కడత తగ్గించుతున్నది వానశరీర వల్ల వలబాస్తున్నది అలాగే కూడా ఏ కొండ కొరినా గోల పెడుతున్నారు మీ అత్త అలాగే స్వాకాపణ చూపించితే నలుగురు తోడుకోడలు అంటున్నారు అమ్మా నీ తోటలో పొయ్యిపోతే మా తోటలో పూసినాయి నీ తోటలో కాయిపోతే మా తోటలో కాశాయి ఇదిగో పళ్ళు ఇదిగో కాయలు నీసి చెబుతున్నారు పెదమాదేవి కాయాలా ఈ దైవం శ్రీరామా రామ ఇవిగో పళ్ళు ఇవిగో కాయలేసి పెదమాదేవి పాలికి పళ్ళు కాయలేసి బాధనాచి అలాగే పెదమాదేవి పాలికి వేస్తే అమ్మా ప్రతి సంవత్సరము 10, 12, 13 లక్షలు పెట్టి గావు పండుగ చేస్తున్నారు ఏ ఏడుపై ఏడు తప్ప ఒప్పులో ఎవరు వచ్చిన ఏడుపా పండుగలో తప్పులున్నాయా ఎలాగ పాడుతున్న పాటలో తప్పులు ఒప్పులున్నాయా మీరు అలాగ నొప్పుల మళ్ళీ అంచవేమాయమ్మా దేవుడా గంగమ్మేనా ఏం కూడా ఒలపు తీయడానికి ఇల్లు లేదు మరి ఇవన్నీ ఎందుకు మరి గంగమ్మ గంగమ్మ కదా బయటికి కక్కాలి కదా మాట